ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి. ప్రార్థన మోకరించాలి. పైకి మోకరించండి. కళ్ళు మూసుకోవాలి. కొద్ది జరగా బెంచ్ ముందుగా కళ్ళు మూసుకోండి. రాని కృపా ప్రేమ గల తండ్రి మహాగతుడు మహాగణుడైన పరిశుద్ధుడైన దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా దినం అంతా కూడా మీరు కాపాడి భద్రపరిచినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సజీవతలు చేర్చుకునికే ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్న సమయాన్ని బట్టి ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తుంది. ఆత్మబద్ధనాడు పరిగ్రహంలో జరిగేసింది సుఖపరిచిన ప్రభావం మీకు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి సహాయించింది. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తుంది. ఎవరైతే రావాలని పని తీసుకుని రండి ప్రభావ. అల్లరి చేయకుండా సహాయం చేయ సన్నిధిలో భయం భక్తి కలిగిన బిడ్డలుగా దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి. సహాయించండి. ఇంకా రావాల్సిన వాళ్ళు తీసుకురండి ప్రభావ. పాడే పాటలు సహాయించండి. కథ ద్వారా కూడా మీతో మాట్లాడిన కంటి విషయంలో అన్నింటిలో కూడా మీరు సహాయపడుతున్నాం. మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. పైకి మోకరించి మన కింద పడుకోమని చెప్పాలన్నమాట కదా. పడుకోమని చెప్పానా? ఏరా పడుకోమన్నా కూర్చోమన్నా? నిల్చోండి. స్తుతి ఆరాధన పైకి వెళ్ళి నిల్చోబెడితే ఆడే నిల్చోవాలి. స్తుతి ఆరాధన పైకి వెళ్ళును, ఆశీర్వాదము కిందికి వచ్చును. స్తుతి ఆరాధన పైకి వెళ్ళును, ఆశీర్వాదము కిందికి వచ్చును. మన ప్రభు యేసు గొప్ప దేవుడు, మనలను ఎంతో ప్రేమించెను. మన ప్రభు యేసు గొప్ప దేవుడు, మనలను ఎంతో ప్రేమించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది ఆడకరు ఇవ్వకుండా స్థుతులు పాడదు. స్థుతులు పాడేదా యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్థుతులు పాడేదాం యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణమును జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. రాజును స్తుతులు పాడేదాం యేసు ప్రభువునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. బలము లేని చెట్టు ఇటు ఒక రండి. అక్కడ చూడాలా, ఎక్కడ చూడాలి మీరు? పన్నీను యాడికి పోదు, ఆడే ఉంటుంది. అక్కడ అక్కడ చూడు సరేనా? బలము లేని చెట్టు చేమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బుద్ధి కలిగి జీవించును. నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గుణముతో జీవించును. కట్టి పనికి నడుం కట్టి ఆహారం తినబెట్టి కూడా పెట్టెను. క్యూ కట్టి
పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. వేసవికాలం కోతకాలం కూర్చుకొనేను, శీతాకాలం వేసవికాలం హాయిగా బతికెను. చెకం 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 చెకం. సోమరి మేలుకో, హిమాలయతకెళ్ళి బతుకుతా నేర్చుకో. సోమరి మేలుకో, హిమాలయతకెళ్ళి బతుకుతా నేర్చుకో. పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. కట్టి పనికి నడుం కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. చేతులు నోట్లోకి వెళ్ళి యాక్టింగ్ చెయ్యి. భలే భలే వీరుడు, సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు. ఏ రాదా మీకు? ఎవరు అంతగానం చిట్టకారంగా సైలెంట్ ఇక అటు చూస్తుంది. ఇవ్వలేం లేదు, కట్టే తీసుకుంటాం, మంచి కట్టే తీసుకుంటాం. మా సాకెట్లు స్ట్రైట్గా నిలబడి యాక్టింగ్ చేయాలి. సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు. శత్రువులను హతము చేయు దైవ శక్తి వందెను, శత్రువులను హతము చేయు దైవ శక్తి వందెను. సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు. అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము, అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము. గాండు గాండు అరిచెను, సంసోను పట్టి చీరెను. గాండు గాండు అరిచెను, సంసోను పట్టి చీరెను. సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు. గాడిద దవడ వెముక చేత ఫిలిస్తీన్ల బాధెను, గాడిద దవడ వెముక చేత ఫిలిస్తీన్ల బాధెను. కుయ్యో మరో అరచిరి 1000 మంది చచ్చిరి, కుయ్యో మరో అరచిరి 1000 మంది చచ్చిరి. సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవడురా భలే భలే వీరుడు. సింహం వలె సాతాను నీ పైకి దూకిన, సింహం వలె సాతాను నీ పైకి దూకిన. ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును, ప్రార్థన శక్తి పొందుమా క్రీస్తు విజయమిచ్చును. సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు, సంసోనంటే ఎవరురా భలే భలే వీరుడు. చెప్పి వచ్చేసాలి. ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త వంటి గొప్ప దేవుడు ఎవరున్నారో, గొప్ప దేవుడు ఎవరున్నారో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో, సాటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైన దీటైన దేవుడు లేడిలలో, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త చూడాల నిత్యుడవు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను, తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చూపులో దయ్యాలు విలవిలలాడెను, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై నీటిగా నడిచిన వాడతడు, నీటిపై నీటిగా నడిచిన వాడతడు, ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త మన కోసమే తన ప్రాణాన్ని బలి ఇచ్చినవాడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు, మన కోసమే తన ప్రాణాన్ని అర్పించినవాడు, మన కోసమే సజీవుడై లేచిన వాడతడు, తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి, తన శాంతిని పంచిపెట్టిన శాంతిమూర్తి యేసు, తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి, సమాధానకర్త చిన్నోడా చిన్నదానా యేసు యేసు ఎవరో తెలుసా? పడదొకటి పడతాను. చిన్ని తమ్ముడు చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చెల్లెలు, యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? పాపులను రక్షింపను ఈ భూమికి అరుదించెను, పాపులను రక్షింపను ఈ భూమికి అరుదించెను, నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణించి తిరిగి లేచెను, నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణించి తిరిగి లేచెను, తిరిగి లేచెను, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు, చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు, యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? కూర్చోండి, బైబిల్ తీసుకోండి, బైబిల్ తీసుకున్నారు.
చిన్న పాట పాడదాం. భలే భలే మాట బంగారు మాట. బైబిల్ ఎత్తి ఏయ్! వరుణ్ సాకేత్ మీకు మీ ఇద్దరు ఎవరైనా సపరేషన్ సరే కూర్చో. సరే కూర్చో. ఫోన్ తీసుకో. ఫోన్ బైబిల్ ఎత్తి భలే భలే మాట బంగారు మాట. నేను పాడతా చూడండి. అట్లా పాడు. నేను పాడతా. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. జీవితాన మరువని మాట యేసు మాట. పెంచే జీవితాన మరువని మాట యేసు మాట. మనం ఎవరి స్టోరీ ఇక్కడికి రాను. బెల్జే నువ్వు చేతి కట్టు. రా ఇడికే దగ్గర నోట్లో చేపెట్టుకో. నోట్లో చేపెట్టుకో. చేతులు కట్టుకొని అందరూ బైబిల్ కింద పెట్టండి. బైబిల్ ఒళ్ళో పెట్టుకొని చేతులు కట్టుకోండి అందరూ. 1 కట్టాలా. 2 3 చూడాలి. ఎవరి స్టోరీ వింటున్నాం మనం? స్టోరీ ఎవరిది? ఇక్కడ ఇక్కడ ఏముంది? మోషే. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడ? మోషేని ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క మోషే ద్వారా దేవుడు ఎన్ని చేశాడు? అద్భుతాలు 10 చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారంట? ఐగుప్తులో నుంచి వస్తున్నారు కదా. ఐగుప్తులో నుంచి వస్తుంటే మధ్యలో ఏమడ్డు వచ్చింది చెప్పండి? పోయిన వారం చెప్పిన ఏమడ్డు వచ్చింది? వారు వెళ్తుంటే సముద్రం ఏమడ్డు వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అయ్యో మోషే అక్కడి నుంచి తీసుకొచ్చినావు కదా, ఇక్కడ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చినావు కదా, ఇప్పుడు మేమేమైపోతాం? వెనకాల చూస్తే ఐగుప్తీలు అమ్మ తరుముకుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతికి చిక్కినాం అనుకో మమ్మల్ని ఏం చేస్తారు? తిరిగి తీసుకెళ్ళిపోతారు కదా. ముందుకెళ్తే సముద్రంలో ఏమైపోతాం? మేమందరం చచ్చిపోతాము. ఎందుకు తీసుకొచ్చినావు? అక్కలైతే ఎందుకు తీసుకొచ్చినావు అని మోషేని అడుగుతున్నారు. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసేలోపు ఏమైపోయింది? మోషే దగ్గర ఒక కర్ర ఉంది. మోషే దగ్గర ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రని చూపించగానే ఏమైపోయిందంటే ఏదో మోషే దగ్గర ఏముంది? ఒక కర్ర ఉంది. ఈ కర్ర కింద ఫస్ట్ దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఈ కర్రని కింద ఏమంటాడు? కింద ఏమంగానే ఏమైపోతుంది? అది పాము అయిపోతుంది. మళ్ళా చేతికి తీసుకోగానే కర్రలాగా, అంటే దేవుడు అది తనకి ఒక ఆయుధం లాగా ఇచ్చాడు అన్నమాట. ఇప్పుడు ఆ కర్రనెత్తి ఆ మోషే సముద్రం మీద కొట్టాడు. మరి సముద్రం మీద కొట్టంగానే సముద్రం ఏమైపోయిందంట? రెండుగా చీలిపోయింది. సముద్రం చీలుతుందా? అది ఒక అద్భుతం. అర్థమైందా మీకు? అది ఒక అద్భుతం అన్నమాట. అంటే వాళ్ళు సముద్రంలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఇట్లా తాగి చూసినారంట. ఏందబ్బా అని తాగితే అది వాళ్ళ నీళ్ళు ఎట్లా కనపడింది?
గోడలాగా. ఇప్పుడు ఇది ఏంది, ఇది ఇట్లా తాకి చూస్తే గోడలాగా కనపడిందంట. అప్పుడు ఆ రాత్రి అంతా వాళ్ళు ఎట్లా ప్రయాణం చేసినారు? సముద్రంలో ప్రయాణం చేసినారు. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఇంకా వాళ్ళ పశువులు, ఇంకా కోళ్ళు, అన్ని వాళ్ళంటే వాళ్ళు ఏమేమి దగ్గర వాళ్ళ దగ్గర ఏమై ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో నడుచుకుంటా పోయినారంట. చాలా మంది అన్నమాట. ఎంతమంది? చాలా మంది. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, బయటికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు? వెనకాల ఎవరు వస్తారంట? ఫరో రాజు వస్తున్నాడు, సైన్యం వస్తున్నాడు. అరే వీళ్ళు పోతే మళ్ళీ మనకు దొరకరు అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారంట. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా క్షేమంగా బయటికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు? ఫరో వస్తున్నాడు, ఫరో బయట ఉన్నాడు, వాళ్ళ సైన్యము, వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరూ మధ్యలోకి రాగానే మోషే బయటకు వెళ్ళిపోయినాడు కదా, మోషే వెళ్ళిపోయినాడు, ఇశ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళిపోయినారు. ఇంకా సముద్రంలో ఎవరు లేరు. అందరూ బయటకి, ఇశ్రాయేల్ ప్రజలందరూ బయటకు వెళ్ళిపోయినప్పుడు మోషే ఏం చేసినట్టు మళ్ళా అలా నీళ్ళ మీద చూపించగానే సముద్రం అయిపోయింది. మళ్ళీ యథావిధంగా మొత్తం సముద్రం అంతా కలిసిపోయింది. ఎవరు మునిగిపోయినారు సముద్రంలో? ఐగుప్తులు ఏమైపోయినారు? అందరూ మునిగిపోయినాడు. ఫరో రాజు మాత్రం మిగిలినాడు, తన సైన్యము అంతా కూడా ఏమైపోయింది? మునిగిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చినారు. వారు వెళ్తా ఉన్నారనమాట. వారు అరణ్యంలో వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే వారు నడుచుకుంటా వెళ్తా ఉంటే వాళ్ళు ఎవరి మీద సరుగుతున్నారంట అంటే మోషే మీద సనుగుతున్నారంట. అక్కడ ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద సనుగుతున్నారు. ఎందుకంటే ఈ మోషే మమ్మల్ని ఐగుప్తులో ఉంచుంటే బాగుండు కదా, మేము ఐగుప్తులో ఉండే కదా, మమ్మల్ని ఎందుకు తీసుకొని ఇచ్చినాడు? అసలు ఈ అరణ్యంలో తాగడానికి ఏం లేవు, నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఎందుకు తీసుకొచ్చినాడు అని ఎవరి మీద గొనుగుతున్నారంట? మోషే మీద గొనుగుతా ఉన్నారంట. సనుగుతా ఉంటే అప్పుడు ఒకరా ఇద్దరా? ఎంతమంది అంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది అనమాట. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, యవ్వనస్తులు, వృద్ధులు అందరు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడు అంటే అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీళ్ళకి తాగడానికి నీళ్లు కావాలంట. వాళ్ళు సనుగుతా గొనుగుతా ఉంటే ఇప్పుడు మీకు కూడా ఏమైనా లేవనుకోండి, ఇప్పుడు కాదులే మళ్ళీ తీసిస్తా అని మమ్మీ డాడీ అని చెప్పానంటే ఏం చేస్తారు? మీరేమంటారు? సరే మమ్మీ అంటారా? ఏమంటారు మీరు? నాకెప్పుడు ఇట్ట చేస్తాను, నువ్వు తీసేవు, వాళ్ళు చూడు అది తీసుకున్నారు ఇది తీసుకున్నారు, నాకు కొనేవు నేను అడిగితే అని ఏం చేస్తుంటారు? మమ్మీ మీద డాడీ మీద సనుగుతా గొనుగుతా ఉంటారు అన కదా. చేసి నీకు ఏరు పడుతుంది చేతులు. ఏం చేస్తుంటారు? సనుగుతా గొనుగుతా ఉంటారు. మనం గొనిగేది ఎవరింటారు? మీరు సనిగేది మమ్మీని డాడీని మీరు ఏమంటున్నారో మమ్మీ డాడీ అన్నారు, కానీ ఎవరింటారు? మీరు మనసులో ఏమనుకుంటారో యేసయ్య వింటాడు. అదే ఒక్కసారి లేకపోతే ఇట్లా అంటారా మీరు అని యేసయ్య ఏం చేస్తాడు? వింటా ఉంటాడు కదా. మనకేమైనా లేకపోతే ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. నాకు ఇప్పుడు బుక్స్ లేవు, పెన్నులు లేవు, ఇంకా మంచి యూనిఫామ్ లేదు, చెప్పులు లేవు అంటే మీకు ఏది అవసరం అయితే అది మమ్మీ డాడీ కంటే ముందు ఎవరిని అడగాలి? దేవుని పిల్లలుగా ఎవరిని అడగాలి? ఫస్ట్ యేసయ్యని అడిగితే యేసయ్య ఏం చేస్తాడు? మమ్మీ డాడీకి సహాయము చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యని అడగాలి కదా. వాళ్ళు ఐగుప్తులో ఎంతో కష్టపడుతుంటే దేవుడు మోషేని పంపించినాడు, అనేకమైన 10 అద్భుతాలు చేసినాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏ హాని చేసినాడా? చేయలే. వాళ్ళకు మేలు చేస్తూ వచ్చినాడు. వాళ్ళు చూసినారా లేదా? చూసినారు కదా. చూసి దేవుడు చేసినట్టు మర్చిపోయి ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుగుతున్నారు. మోషే నువ్వు ఎందుకు తెచ్చినావు? అసలుకి చూడు మాకు తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు అని సనుగుతా గొనుగుతా ఉంటే ఈ మోషే ఎవరి దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నాడు?
ఏసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏసయ్యే కదా మోషేని పొమ్మని చెప్పింది. ఏసయ్య నువ్వు నన్ను పొమ్మన్నావు, నేను ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా మళ్ళీ రిటర్న్ మీరు చెప్పాలి. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళు ఇక్కడ నిల్చొని మొత్తం స్టోరీ అంతా చెప్పాలి. లేదంటే చేతులు కట్టుకొని ఇక్కడ చూడాలి. ఎందుకంటే మోషే దేవుడే చెప్పింది నువ్వు పోయి ఇశ్రాయేలు ప్రజలను తీసుకురామని చెప్పినాడు కదా. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. చేయంగానే మోషే ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న నీళ్లు అవి అంటే ఆ నీళ్లు చేదనమాట. ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే దగ్గర సన్నిధితో గొరుగుతూ వస్తే మోషే ఏం చేస్తున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే నువ్వు వెళ్ళి అరణ్యంలో నీళ్ళు ఎక్కడ వస్తాయి, దొరకవు కదా. దేవుడు చెప్తున్నాడు ఇదో నువ్వు వెళ్ళి ఆ బండని కొట్టు. ఆ బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వస్తాయా? అయితే మోషే ఏం చేస్తున్నాడు అంటే వెళ్ళి దేవుడు చెప్పినాడు కదా, వెళ్ళి ఏం చేస్తున్నాడు కొట్టినాడు. బండలు కొట్టగానే బండలో నుంచి ఏమొస్తున్నాయంట, అబ్బా ఎంత కదా మంచి నీళ్లు. ఏ నీళ్ళు? అక్కడున్న నీళ్లు మంచివి కాదనమాట, అవి చేదు, అవి తాగటానికి వీలు పడదు. అయితే దేవుడు చెప్పినట్టు మోషే చేస్తున్నాడు. మనం కూడా దేవుడు చెప్పినట్టు చేస్తే మనం అడిగిన దానికంటే కూడా ఎలాంటిది ఇస్తాడంట, మంచిది, శ్రేష్టమైంది ఇస్తాడు. ఇప్పుడు మోషే దేవుడు చెప్పినట్టే వెళ్ళి ఏం చేసినాడు, ఆ కర్ర తీసుకొని బండను కొట్టినాడు. బండను కొడితే నీళ్ళు సమృద్ధిగా వస్తున్నాయి. చూడండి, కనపడతా మీకు ఇక్కడ చూడాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? బండలో నుంచి వస్తున్నాయి నీళ్లు. అర్థమైందా మీకు? అవి ఎవరు తాగుతూ వచ్చినారంటే ఇశ్రాయేలు ప్రజలు తాగుతూ వచ్చినారు. ఆ బండ చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. పలకండి, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఎడారులు ఏమైనాయంట, ఏరై పారిందంట. అర్థమైందా మీకు? దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే పలకండి, నేనిచ్చు నీళ్లు, అందరూ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగా కొనాడు. నేను, అందరు పలకాలి, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండెనని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూడాలి. సమరయ స్త్రీ, ఆమె పేరేం పేరు? సమరయ స్త్రీ అన్నమాట. ఈమె రోజు చాలా దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకునేదంట. ఇక్కడ చూడాలి మీరు. ఇప్పుడు మనకైతే మనం ఎక్కడ ట్యాప్ తిప్పితే కదా, ఇక్కడ చూడాలి 2 నిమిషాలు అయిపోతుంది. మనం ఇప్పుడు ఎక్కడ ట్యాప్ తిప్పిన నీళ్ళు వస్తాయి కదా, మన ఇంట్లో వస్తాయి, ఎక్కడ వస్తాయి. అప్పుడు మీరు పుట్టక మునుపు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నీళ్లు చాలా దూరం నుంచి బిందెలు తీసుకెళ్ళి తెచ్చుకునేవాళ్ళు తెలుసా, పంపు కొట్టుకొని తెచ్చుకోవాలి. ఇంకా అంతకుముందు కాలం అయితే ఎక్కడో ఉంటది బావి. అర్థమైందా? బావి చూసారా మీరు? చూసారా? బావులు చూసారా? ఆ బావిలో నుంచి తోడుకొని బకెట్ వేసుకొని పైకి చేదుకొని తెచ్చుకునేవాళ్ళు అన్నమాట. అట్లా ఈ యొక్క సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నారు. ఈ సమరయ స్త్రీ కూడా అలాగే తెచ్చుకునేది. ఈమె ఎప్పుడు వెళ్ళేదంటే మధ్యాహ్నం 12 గంటల ఆ టయానికి వెళ్ళి తెచ్చుకునేది. ఎందుకంటే ఆమె అందరితో పాటు వెళ్ళేది కాదు. తర్వాత ఆమె రోజు అలాగా వెళ్ళి తెచ్చుకుంది. ఒకరోజు ఈమె నీళ్ళకి వెళ్ళింది. నీళ్ళకి వెళ్ళేటప్పుడు అక్కడ నీళ్ళకి వెళ్ళేలోపు అక్కడ ఎవరున్నారంట అంటే
నమ్ముతున్నా బెన్సీ నీకు దెబ్బలు అంటే ఆమె ఆ రోజు కూడా రోజు వెళ్ళినట్టు ఆమె ఆ రోజు కూడా నీళ్ళకి వెళ్ళింది. వెళితే అక్కడ ఎవరున్నారంట? యేసు ప్రభు ఆమె కంటే ముందు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే ఆమెను రక్షించడానికి దేవుని చిత్తం, దేవుని ఏర్పాట్లో ఆమె అక్కడ ఉందన్నమాట. యేసు ప్రభు వెళ్ళినాడు నీళ్ళకి. యేసు ప్రభు వెళ్ళి ఆమె నీళ్లు తోడకడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, ఇక్కడ చూడాలి మీరు, నేను ఇప్పుడు అడిగింది చెప్పింది మళ్ళీ మీరు చెప్పాలా? అడగగానే నీళ్ళు అడిగినాడు యేసు. ఆమంటుంది, యూదులు, మేము సమరయులము, మేము మీకు నీళ్ళు ఇచ్చామనుకోండి మీరు తాగరు. అంటే కొంతమంది ఏం చేస్తుంటే మేము ఆ కులం కదా ఈ కులం కదా అని మీకు ఇప్పుడు తెలియదులే, కానీ అప్పుడు కాలంలో ఉండేదన్నమాట. అట్లా ఒకరిస్తే నీళ్లు తాగేవాళ్ళు కాదు అట్లా అని చెప్తున్నామా. మేము సమరయులం కదా, మీరు యూదులు, మీరు గొప్పవాళ్ళు కదా, మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగరు అంటే ఆమంటుంది, మేము ఇచ్చే నీళ్ళు మీరు తాగరు కదా అంటే, సరే నువ్వు చేదుకుని ఎట్లా చేదుకుంటావు, నీ దగ్గర ఏమి లేదు కదా అని చెప్తుంది. అంటే అట్లా చెప్తా మాట్లాడుకుంటా అప్పుడు యేసు చెప్తున్నాడు, మీరు తాగే నీళ్ళు రోజు కూడా ఏం చేయాలా? ఇప్పుడు మనం రోజు తాగుతామా? ఒక్కసారి తాగుతామా? రోజు తాగాల కదా. ఈ రోజు మనం కడుపు నిండా తాగామనుకోండి ఒక బిందె నీళ్ళు, రేపు తాగకుండా ఉంటామా? ఎన్ని తాగినా మళ్ళీ ఏం చేయాలి? దాహం వేస్తూనే ఉంటది, మళ్ళీ తాగాలి. అర్థమైందా? అప్పుడు యేసు చెప్పినాడు ఆమెకి, ఏమని చెప్పినాడంటే, మీరు రోజు ఇక్కడికి వచ్చి నీళ్ళు చేరుకొని పోవాలి కదా, అయితే నేనిచ్చే బెంచ్ ఇక్కడ చూడాలి, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగినావు అనుకో ఇంకెప్పుడు కూడా ఏం కాదు, నీకు దాహము వేయదు అని చెప్పినాడు. అది ఎట్లా చెప్తారా? ఇందాక పలికిచ్చిన మీకు అది వాక్యం ఏమంట, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకు. అంటే దేవుని వాక్యము ఇక్కడ దేవుని వాక్యం అన్నమాట. దేవుని వాక్యము ఎలాంటిది అంటే నీళ్ళ లాంటిది, పాల లాంటిది. అర్థమైందా? ఏమైందంట? దేవుని వాక్యము నీళ్ళ లాంటిది అంటే పాల లాంటిది. మనం దేవుని వాక్యాన్ని చదువుతా ఉంటే ఏమవుతుందంట? మన ఆత్మీయ దాహము తీర్చబడుతుంది. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం చదువుతా ఉంటే దేనికి అంటే నిత్య జీవానికి కారణము అవుతుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో వారి కడుపులో నుండి ఏమొస్తాయంట? నీటి బుగ్గలు వస్తాయంట. ఏమొస్తాయంట? నీటి బుగ్గలు వస్తాయంట అని ఆమెతో చెప్పాను. నేను ఇచ్చు నీళ్లు తాగువాడు మరెప్పుడు కూడా ఏం కాడు, దేవుని వాక్యం చదివితే ఏం కాదంట, ఎప్పుడు కూడా దప్పిక కాదు. ఏ దప్పిక? మనం ఈ శరీర సంబంధమైన దప్పిక కాదు. ఏ దప్పిక? ఆత్మ సంబంధమైన దప్పిక. అందుకే ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థించాలి. అర్థమైందా? రెండోది చదివినారు. ఎవరు చదివినారు బైబిల్ ఈరోజు? బైబిల్ ఎవరు చదివినారు? నీకు వద్దు కదా? నీకొద్దా? నిత్య జీవం వద్దా? యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు వద్దా మీకు? చెప్పాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆమెకి ఆ మాటలు ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పినాడో అని అంటుంది, ఆ సమరయ స్త్రీ ఏమంటుందంటే, అయ్యా మరి నేను ప్రతిరోజు ఇక్కడికి రావడానికి చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు రావడానికి చాలా కష్టంగా ఉందయ్యా, ఇక్కడికి వచ్చి నీళ్ళు చేదుకోపోవడం కష్టంగా ఉంది. అయితే నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు కావాలా అని అడిగింది. ఎవరిని? యేసు ప్రభుని అడిగింది. అనగానే అంటే ఎప్పుడైతే అడిగిందో ఆమె హృదయం ఏమైపోయింది? ఆమె జీవితము మార్చబడింది. అర్థమైందా? ఆమె జీవితం ఏమైపోయింది? మార్చబడింది. ఇప్పుడు ఆమె హృదయానికి ఏం కలిగిందంటే తృప్తి కలిగింది. ఏం కలిగింది? అంటే హృదయానికి తృప్తి కలుగుతూ వచ్చింది. ఆత్మీయ దాహం ఆమెకి తీర్చబడుతూ వచ్చింది. అర్థమైందా? మీరు కూడా ఏం చేయాలా? ప్రతిరోజు మర్చిపోకుండా లేవంగా బిట్టు చేసిన ప్రార్థన పొద్దున చేయలే కదా? మమ్మీ వాళ్ళు భయం పెడితే బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుంటే
అస్సలకి ఉదయం పూట టిఫిన్ పెట్టకూడదు, అప్పుడు మాట వింటారు మీరు కదా. అట్టే పంపించాలి స్కూల్కి కదా. బైబిల్ చదవకుండా, మీరు ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా మీరు టిఫిన్ తిన్నా ఏం తిన్నా కానీ బలం వస్తుందా? బలము రాదు. అందుకే ఏం చేయాలా? బలం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు. దాహం తీర్చేది ఎవరు? యేసు ప్రభు. మనం తాగే నీళ్ళు తాగుతుంటే రోజు తాగుతూనే ఉండాలి. మనకు ఆత్మీయ దాహం తీర్చబడాలంటే యేసయ్య ఇచ్చే నీళ్లు తాగాలి. యేసయ్య ఇచ్చే నీళ్ళు ఏంటంటే దేవుని వాక్యం. అర్థమైందా? ఈరోజు నుంచి ఏం చేయాలా? నువ్వు రోజు చెప్తానుండా అంటే మేము రోజు ఇదే చేస్తామంట కదా. చిన్నారి చదివినా బైబిల్ ఇదే? ఏ క్లాస్ ఇప్పుడు? 4th కదా. 4th క్లాసు బైబిల్ మాత్రం చదువు దా. బిట్టు నువ్వు కూడా 4th కదా. 4th నువ్వు కూడా కంటి తట్టు బైబిల్ చదువుకోవాలా. బైబిల్ చదువుకుంటేనే దేవుడి జ్ఞానం ఇస్తాడు. అర్థమైందా మీకు? వాక్యం కట్టె వాక్యం పలకండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగా కొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగా కొనడు. యోహాను సువార్త ఏం చేస్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగా కొనడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. మీకు అందరూ నోరు లేదు కదా? లేదా? మీకు నోరు లేదు. వాడు అక్కడ అరుస్తున్నాడు గట్టిగా. మీకు లేదు కదా? అందరూ కలుగుతున్నారు అసలుకి. పలకట్లేదు అసలుకి. మా గురించి ప్రాంగిస్తున్నాం. నేర్చుకోవాలా? మళ్ళీ మంగళవారం గంట తగ్గి చెప్పాలి. అర్థమైందా? ఒకరించండి అందరూ. పైకి 1 2 1 అంటే ఏం చేయాలి? సరే దగ్గర ఎట్లా 1 2 3 కళ్ళు మూసుకోని మీరు పలకద్దు. కళ్ళు మూసుకోవాలి. నేను చెప్తా అంతే. కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి నాకు సహాయం చేసేయ్యా. నాకు జ్ఞానం దయచేయండి. విన్న కథని గుర్తుపెట్టుకోవడానికి, కంటతో వాక్యం నేర్చుకోవడానికి సహాయం చేయని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలా. ఇశ్రాయేలు ప్రజల్లాగా మనము సనగడం కొనగడం అట్లా చేయకూడదు. ఏదైనా సరే మనకు అవసరమైతే ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. కళ్ళు మూసుకోవాలా. మీకు జ్ఞానం లేకపోయినా, చదువు రాకపోయినా ఎవరిని అడగాలి? యేసయ్యని అడగాలి. కళ్ళు మూసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. చిన్నారి వినపడింది కదా? కళ్ళు మూసుకో. కృపా ప్రేమగల తండ్రి, జంగాల దేవాని బంగారు పదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మీకు కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా పాడే పాటలు మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా, మీకు కొందనాలు చెల్లిస్తున్నాం. కథ ద్వారా కూడా ప్రభా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మోషే గురించి ప్రభా నా తండ్రి దేవా ఇశ్రాయేలు ప్రజల మధ్య మీరు చేసిన గొప్ప కార్యములు, అద్భుతాలు బట్టి ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానైనా మీరు తండ్రి విన్న మాటలు ప్రభా వారి హృదయాల్లో భద్రపరుచుకుంటూ సహాయించండి ప్రభా, కృప చూపించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళు లేకపోతే గొనుగుతూ వచ్చినారు ప్రభా. మేము కూడా అనేక సార్లు ప్రభా మాకు ఏదైనా అవసరమైనప్పుడు
మేము కూడా సనుగుతూ గొనుగుతూ వచ్చాము ప్రభా. తండ్రి క్షమించండి ప్రభా, కనికరించండి తండ్రి. అలా కాకుండా ప్రతి విషయంలో కూడా ప్రభా నిన్ను అడగటానికి మా చిన్న బిడ్డలైన వారికి దీన్ని నేర్పించండి ప్రభా. ప్రతి విషయంలో కూడా చిన్న వయసు నుంచే ప్రభా నీ మీద ఆధారపడే బిడ్డలుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించండి, సహాయించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దాహమైనప్పుడు ప్రభా బండలో నుండి ప్రభా నా తండ్రి దేవా నీళ్లను సమృద్ధిగా వారికి ఇస్తూ వచ్చినారు ప్రభా. నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతములు ఆశ్చర్యకారములు చేసే దేవుడు ప్రభా, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. నాన్న తండ్రి ఆనాడు సమరయ స్త్రీ కూడా ప్రభా నా తండ్రి ఆత్మీయ దాహంతో ఉన్నప్పుడు ప్రభా నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పికొనడని ప్రభా నా తండ్రి దేవా నాన్న ఆత్మీయ దాహాన్ని ఆ యొక్క సమరయ స్త్రీకి ప్రభా మీరు తీరుస్తూ వచ్చినారు ప్రభా. అలాగా ఆ చిన్న బిడ్డల హృదయాల్లో కూడా మీరు కార్యం జరిగించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తూ వారి జీవితాలు కూడా మార్చబడటానికి చిన్న వయసులోనే ప్రభా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అందటానికి ఆయన సహాయించండి. చిన్న వయసులోనే ప్రభా మీ అందరి విశ్వాసం ఉంచి బిడ్డలుగా చేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభా కృప చూపించండి. కంటిత వాక్యాన్ని కూడా యోహాను సువార్త 4:14 రాయబడినట్లుగా ప్రభా నేను ఇచ్చిన నీళ్లు తాగు ప్రతివాడును ఎన్నడూ దప్పికొనడని సెలవించండి ప్రభా. నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. కంటిత వాక్యాన్ని కూడా నేర్చుకొని వారం వారం చెప్పగలుగుతున్నానా కృప చూపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలు ఆశీర్వదించి దీవించమని మీకు వందనాలు చెల్లించుకుంటూ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అది స్వస్థపరచండి. బిడ్డలు చదువుల్లో సహాయించండి, మంచి జ్ఞానం ఇచ్చండి. ఎక్కడున్న ప్రభా నీకు మహిమకరంగా బిడ్డలు జీవించడానికి కృప చూపించమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్.